కామారెడ్డి జిల్లా శరంపల్లి గ్రామ శివారులో ఉన్న ఎస్టీ బాలుర వసతి గృహంలోకి భారీగా వరద నీరు చేరింది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి హాస్టల్ ప్రాంగణం భవనంలోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టల్లోకి నీరు చేరిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులను శరంపల్లి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనానికి సురక్షితంగా తరలించారు. రాజంపేట మండలంలోని పలు తాండాలు ఇప్పటికే ప్రమాదంలో ఉన్నాయని లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా కమిటీ తెలిపింది. కొండాపూర్, అరగొండ, ఎల్లాపూర్ తండా, ఎల్లారెడ్డిపల్లి, గుడితండ చుట్టుపక్కల తాండాలలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయని పేర్కొంది. అక్కడి ప్రజలను కాపాడాలని హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని వెల్లడించింది. కామారెడ్డి జిల్లా శరంపల్లి ఎస్టీ బాలుర వసతి గృహం మొత్తం కూడా జలమయమైపోయింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. స్క్రీన్ పైన ఇప్పటికే తాళ్లతో విద్యార్థులన్నింటినీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళని రెస్క్యూ చేస్తూ వేరొక వసతి గృహానికి తరలించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. కామారెడ్డి జిల్లాలో గత 14 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఏ క్షణం కూడా తెరపనివ్వకుండా బీభత్సమైనటువంటి క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా జిల్లాను పూర్తిగా వరద కమ్మేసిందని చెప్పవచ్చు. తాజాగా మనం చూస్తున్నాం కామారెడ్డి మండలం శరంపల్లి గ్రామ శివారులో ఉన్నటువంటి ఎస్టీ బాలుర వసతి గృహంలో ఒక్కసారిగా భారీగా ఈ వర్షాల కారణంగా ఒక్కసారిగా పూర్తిగా వరద రావడంతో ఆ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి హాస్టల్ ప్రాంగణంలో పూర్తిగా భవనాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో విద్యార్థులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హాస్టల్లోకి నీరు చేరిన విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులను సురక్షితంగా అక్కడి నుంచి వారిని మున్నూరు కాపు గ్రామంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలోకి చేర్చి వారి బాగోగులను చూసుకున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అలాగే కొండాపూర్, ఆరగొండ, ఎల్లాపూర్ తాండా, ఎల్లారెడ్డిపల్లి, గుడితాండా చుట్టుపక్కల తాండాల్లో ప్రమాదంలో ఉంది. గ్రామ పంచాయతీ మునిగిపోయింది. దయచేసి తమను కాపాడాల్సిందిగా హెలికాప్టర్ తీసుకొచ్చి తమను కాపాడాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా అక్కడ మనం గమనించవచ్చు. ఎడతెరిపి లేని ఈ వర్షాల వల్ల వాగులు, వంకలు పూర్తిగా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. దోమకొండ రోడ్డులో వరదలకు ఒక కారు కొట్టుకు వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. వరద ఉధృతి వల్ల ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డిలో ఒక కుటుంబం కూడా వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. వారిని కూడా అక్కడ సురక్షితంగా కాపాడారు. కానీ చాలా చోట్ల గ్రామాలలో ఈ వాగులు పొంగడంతో నీళ్లు ఇళ్లలోకి చేరి ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది, ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. చాలా గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ రెస్క్యూ టీమ్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ దట్. ఫస్ట్ ఏమైంది? ఇక్కడ ప్రిన్సిపాల్ పిలుస్తారు. ఓకే, మాట్లాడండి. ఫస్ట్ కూర్చో. ఏమైంది?